ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆ విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. అమ్మోరు పోనే ఇంద్ర, ఈ రాత్రి కుక్కడికి శివాలెత్తిపోతుంటే నేను మంచోనో సెడ్డోనో నాకు తెలీదు, కానీ మంచోడనే సెడ్డ పేరు మాత్రం నాకొద్దు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా ఐకాన్ ఛానల్. అండ్ విశ్వక్షేణ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అయితే మనకి చాలా డేస్ నుంచి అయితే డిలే అవ్వకుండా వచ్చింది. ఇంకా కంప్లీట్గా మనకి May 17th అయితే మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయ్యే టైంకి అయితే మనకి చిన్నపాటి ట్రీజర్ కంటెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా కంటెంట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్, విశ్వక్షేణ గారు రీసెంట్ మూవీస్ చూసుకుంటే కూడా ప్రతి మూవీకి ఒక డిఫరెంట్ వేరియేషన్ అనమాట. లుక్స్ పరంగా కానివ్వచ్చు, సబ్జెక్ట్ పరంగా కానివ్వచ్చు, అన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. లాస్ట్ మూవీ మనకి గామే చూసుకుంటే అదొక డిఫరెంట్ జానర్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసుకుంటే కంప్లీట్ మాస్ మూవీ అనమాట. ఇంకా ట్రీజర్లో మనకి ఎక్కువ హైలైట్ చేసింది ఏదైతే పాలిటిక్స్ని ఎక్కువ హైలైట్ అయితే చేశారనమాట. మనకి వీళ్ళు లో స్టాండర్డ్స్ నుంచి ఉండి ఒక క్యారెక్టర్ అనేది ఎంతవరకు వెళ్ళింది, కంప్లీట్గా మనకి గోదావరి బేస్డ్ అనే స్టోరీ అనమాట. ఇది ఆ టైంలో జరుగుతున్న పీరియడ్, ఆ టైమ్ ఆఫ్ సెటప్ అంతా చేశారనమాట. ఓవరాల్గా ట్రీజర్ అయితే ఇట్ వాజ్ ఎ డీసెంట్ అని అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అనిపించింది. కొన్ని షార్ట్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ లాంగ్ షాట్లో చూపించారు మనకి గోదావరిని అయితే స్లోగా కట్ చేశారు, అదొక షాట్ నచ్చింది. విశ్వక్షేణ గారు మన లారీ మీద ఉన్న షాట్ కూడా మంచిగా అనిపించింది. ఇంకా వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే 2 వేరియేషన్స్ ఉన్నాయి అనమాట. పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ లుక్ ఉంది, అండ్ అలాగే దాని బిఫోర్ వెళ్ళకుండా ముందు అయితే లుక్ ఉంది. సో మూవీ చూస్తుంటే నాకు తెలిసి 2 parts కింద ఏమైనా ప్లాన్ చేశానని అనుకుంటున్నాను నేనైతే. బట్ ఎనీవేస్ ఇట్ వాజ్ ఎ డీసెంట్ రీజన్ అని అనిపించింది నాకైతే. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ ద సినిమా. And don't forget to subscribe Cinema Icon channel for more movie stuff.